తెలంగాణ తల్లి అంటే నేను సోనియా గాంధీ అండి ఇప్పుడు. ఎందుకంటే దేశ చరిత్రలో ఆమె సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు ఆవిడ పేరు. ఎందుకంటే ఎవ్వరు కాదన్న దాన్ని, దాన్ని మరిచిపోయిన దాన్ని, ఒక మాట ఇచ్చి, మాటకు కట్టుబడి, మాటకు విలువంటే ఇట్లుండాలి, మాటకు ఎంత రాజకీయంగా ఎంత నష్టపోయినప్పటికి కూడా ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు పక్కన పడిపోతుందని తెలిసి కూడా ఆవిడ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందంటే ఆవిడ తెలంగాణ తల్లి అని చెప్పక తప్పది వాళ్ళు. ఎందుకంటే అటువంటి తెలంగాణ తల్లి ఎంతో రాజకీయ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇలా ఈనగాసి నక్కలపాలు చేసినట్టయింది. తెలంగాణ ప్రజలు ఎవరైతే తెలంగాణ కొట్లాడినని చెప్పి ఇలా వాళ్ళకు ఓట్లేస్తే ఇలా వెనకట గోరీలు గజనీలను చూసినాం, మనం పిండారులను చూసినాం. దొంగలల్లో పిండారులను ఉండేవాళ్ళు. గజనీలు గోరీలు ఈ దేశం మీద దండయాత్రలు చేసేటి. దండయాత్రలు చేసి దొరికిన కాడికి దోచుకునేవాళ్ళు వాళ్ళు. హిందువుల దగ్గర చాలామంది మన దగ్గర ఏంటంటే బంగారాన్ని దాచిపెట్టుకునే అలవాటు ఉంటుంది. గుళ్ళల్లో కూడా బంగారాన్ని పెట్టుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి గుళ్ళపైన ఇలా కుటుంబాలపైన దాడులు చేసి, రాజులపైన దాడులు చేసి ఇలా బంగారం ఎత్తుకపోయారు. అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు పిండారులను తలపించే మాదిరిగా, గజనీలను గోరీలను తలపించే మాదిరిగా, కంచే చేను వేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిని ఇలా అందిన కాడికి దోచుకొని ఇలా అందలమెక్కిన వాళ్ళు ఎవరయ్యా అంటే గత బీఆర్ఎస్ పరిపాలకులను చెప్పక తప్పది. అలా ఈ రాష్ట్రాన్ని ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని కుటుంబం దోచుకుంటే ఇవాళ అందులో ఉన్న వందిమాగాదులు, మంత్రులే అనుకోవచ్చు, ఎమ్మెల్యేలే అనుకోవచ్చు, అతనికి అండదండగా ఉండే కొంతమంది వందిమాగదులు కావచ్చు, రాష్ట్రాన్ని కూడా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే నేను ఏమంటున్నానంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఏ సదుద్దేశం కొద్దీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినరో ఆ యొక్క అమరుల ఆశయాలు నెరవేరలే, ఆ యొక్క విద్యార్థుల ఆశయాలు నెరవేరలే. తెలంగాణ తల్లులు తమ బిడ్డలను ఏ ఆశయం కొద్దీ బలిదానం ఇచ్చినరో ఆ తల్లుల కళలు నెరవేరలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు తల్లి సోనియా గాంధీ గారి కళ నెరవేర్చాలని చెప్పి ఈ 10 సంవత్సరాల ఒక అప్రజాస్వామిక నియంతృత్వ నిరంకుశ పరిపాలనకు అంతం పలికి తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ పక్కన ఆవిడ రుణం తీసుకోవడానికి నిలబడ్డారని చెప్పి నేను భావిస్తున్నాను. వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు. ఆ టైంలో, ఆ ఉద్యమం టైంలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ఆ పార్టీ అభ్యర్థి మీద పోటీ చేస్తారు మీరు. సో కేసీఆర్కి మీకు ఎక్కడ చెడింది? తెలంగాణ ఉద్యమం నన్ను అందులోకి నెట్టుకుపోయింది. కేసీఆర్ నాకేమి చుట్టం కాదు, నాకే శత్రువు కాదు. తెలంగాణ ఉద్యమమే మమ్మల్ని కలిపింది. అక్కడ తెలంగాణ ఉద్యమానికి ఉన్న ఉద్వేగం అటువంటిది. తెలంగాణ మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో సరే నా వంతు పాత్ర పోషించినది, కీలక పాత్ర ఏ పాత్ర అనేది ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళకి అది సమాజానికి సంబంధించిన సమస్య. అది నా వంతు పాత్ర మాత్రం నేను తప్పకుండా త్రికరణ శుద్ధిగా పనిచేసిన. నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేయడంలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన, దానికి జెండాను ఏజెండాను నిర్ణయించడంలో కూడా నా వంతు పాత్రను పోషించిన. నేను దానికి ఫౌండర్ సెక్రటరీగా ఉన్నా. తెలంగాణ ఉద్యమానికి ఎవరు పట్టుమని 10 మంది లేనప్పుడు, తెలంగాణ ఉద్యమాన్ని హెకిల్ చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం అంటే చూసి నవ్విన వాళ్ళు ఉన్నప్పుడు, అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక స్ఫూర్తిని మా గుండెల్లో నింపుకొని ముందుకు పోయి మా వంతు కర్తవ్యాన్ని మేము నెరవేర్చామని అనుకుంటున్నాం. ఇలా సరే ఎక్కడ చెడిందంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాం మనం తెలంగాణలో కుటుంబ పరిపాలన ఉండకూడదు. ఎందుకంటే అంతకుముందే తెలంగాణ ఉద్యమం నవ్వుల పాలైంది. ఆ నవ్వుల పాలైన తెలంగాణను మళ్ళీ ఒక చక్కటి బాటలో పెట్టాలంటే ఇలా కుటుంబ పరిపాలన వస్తే మళ్ళీ ప్రజల ముందే వెనకపోతారు.